కొత్తపల్లి మండలం కొమరగిరి పంచాయతీకి సంబంధించిన 20 ఎకరాల రైతులు సాగు చేసుకుంటున్న భూమిని దేవస్థానం అధికారులు బోర్డు పెట్టి జెండాలు పాతి ఇది తమ భూమి అని చెప్పడం అన్యాయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఇలాకాలో రైతులకు అన్యాయం జరగడం దారుణమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు అన్నారు. ఆదివారం ఉదయం సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, పిఠాపురం నియోజకవర్గ కార్యదర్శి శాఖ రామకృష్ణ, ఏపీ రైతు సంఘం జిల్లా కన్వీనర్ నక్క శ్రీనివాసరావు తదితరులతో కూడిన బృందం కొమరగిరిలో 20 ఎకరాల భూమిని పరిశీలించింది. అక్కడ రైతుల ఆవేదనను ఆలకించింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వం నుండి అంటే సుమారు 90 సంవత్సరాలుగా పొజిషన్లో ఉండి లింక్ డాక్యుమెంట్లు, పాస్ పుస్తకాలు, పారాడంగల్ 1B రికార్డ్, రెవెన్యూ పన్నులు, రైతు భరోసా లోన్స్ ఇట్టి అర్హతలు ఉన్నా భూమిని ఎండోమెంట్ అటాచ్మెంట్ చేసుకోవడం దారుణమన్నారు. నవంబర్ 1న గోర్స ప్రాంతంలో వేలంపాట పెట్టారని, ఇలాంటి అన్యాయమైన వేలంపాటను చుట్టుపక్కల ఉన్న రైతులు వారికి అండగా వచ్చి అడ్డుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు మద్దతు తెలపాలని మధు కోరారు. దీనిపై పిఠాపురంలో రౌండ్ టేబుల్ వేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మధు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రైతులు సత్యనారాయణ, సుబ్బారావు, కృష్ణ, బాపనయ్య, దానయ్య తదితరులు పాల్గొన్నారు. దీన్ని పక్కనున్న గ్రామస్తులు కొంతమంది వీళ్ళ మీద ఉన్న కోపంతో దీన్ని దేవస్థానం భూమి అని చెప్పి కోర్టులోకి వెళ్ళి ఇక్కడ స్థానికంగా ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా ఒప్పించి ఈరోజు వీళ్ళందరూ పట్టుకొట్టారు. ఈరోజు మీరు చూస్తే 3 రోజుల క్రితం ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి పోలీసులతో వచ్చేసి జెండాలు పది చేసి వీళ్ళతో షెడ్లు ఇవన్నీ కూడా పీకేసేసి ఈ రైతులందరినీ బయట పంపించేశారు. ఎక్కడైనా దేవస్థానం భూముల్ని పేదలకు ఇవ్వడం చూసాం, లేదా రైతులు ఆక్రమణ చూసాం. ఇక్కడ విచిత్రంగా కనపడిన దేవుడి కోసం కనిపించే మనుషుల్ని, రైతుల్ని నాశనం చేసే ప్రక్రియ చేపట్టారు. దేవస్థానం భూమికి చాలా నిధులు ఉంటాయి, చాలామంది ఉంటారు. కానీ వీళ్ళు తెల్లారితే బతకాలి. ఎలా బతకాలి? ఒక పక్క దేశానికి రైతే వెన్నుముక్క అని చెప్పి రైతు నోట్లో మట్టి కొడతారా? అంటే రైతు ఏమి మాట్లాడానా? రైతు మౌనంగా ఉంటాడానా? రైతు తలుసుకుంటే ప్రభుత్వాలే పడిపోయినాయి. నరేంద్ర మోడీ లాంటికే రైతు జలక్కిచ్చాడు. మోడీ దిగొచ్చిన నల్ల చట్టాలను పంజాబ్ రైతులు, దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా ఉద్యమాలు చేసి చివరిగా రైతుల చట్టాలని వెనక్కి రప్పించారు. అది రైతుల ఘనచరిత్ర. అందుకనే స్పీడ్గా ఎండోమెంట్ దేవస్థానం వారు నవంబర్ 1వ తారీఖు నాడు వేలంపాట పెట్టారు. ఈ వేలంపాట తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఈ వేలంపాటని అడ్డుకోవటం ఖచ్చితంగా ఈ కాకినాడ జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని సామాజిక సంఘాలు అందరూ వచ్చి అడ్డుకోవాలి. బలహీన వర్గాల రైతులు, చిన్న రైతులు, పేద రైతులు, ఇలాంటి రైతుల్లో కూడా ఊరుకుంటామా? నవంబర్ 1న జరిగే వేలంపాటను అడ్డుకుంటాం. అదేవిధంగా 2 రోజుల్లో ఈ బోర్డు తీయకపోతే మేమే బోర్డు తీస్తాము. ఇది అన్యాయం. ఇది అందుకని జిల్లా కలెక్టర్ గారు ఒకసారి ఆలోచించండి. రాష్ట్రంలోనే పవర్ఫుల్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు, అలాంటిది మరి ఇంత అన్యాయం జరుగుతుంటే ఆయన సొంత నియోజకవర్గం అయి ఉండి ఇది చూడలేదు, ఆయనకి తెల్లలేదనుకుంటా. కావాలంటే కొంతమంది జనసేన నాయకులు, ఇక్కడ ఇన్ఛార్జ్ నాయకులు ఆయన తప్పట్టించచ్చు. పవన్ కళ్యాణ్ గారు దండం పెట్టి అడుగుతున్నాను, దయచేసి ఈ రైతుల కోసం ఆలోచించండి.